ఈ సంఘం నాకు బాకీ ఉంది, హెబ్రోన్ నాకు బాకీ ఉంది. మనమే దోచుకునేవాళ్ళం. అది మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గరనే దోచుకుంటాం. ఇంకో గమనించు, నువ్వేదో సేవకుడు దాసుడు అని చెప్పి అందరం సేవకులమే అని చెప్పి సేవకులతో నువ్వు పోల్చుకుంటే ఇది దుర్బోధ. ఈల్డ్ యువర్ మెంబర్స్ యాజ్ సర్వెంట్స్ టు గాడ్. నేను మీకు టు గాడ్ ఒకటి అంటే సర్వెంట్స్ టు గాడ్, సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్. చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా ఎక్కడండి? పరిశుద్ధ స్థలంలో ప్రత్యక్ష గుడారం ద్వారా సేవ చేయడానికి వచ్చిన స్త్రీల దారత్వం చేయడం ఎంత ఘోరమైన విషయం. టుడే ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ప్రేమగల మా తండ్రి, మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును మీకెంతో వందనము చెల్లిస్తున్నాం. మా ప్రభు దినానికై మీకెంతో స్తోత్రాలు. ఇలాగ మీ సన్నిధి చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మాకు అనుగ్రహించిన ప్రశస్తమైన సమయానికై మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. మా మధ్యలో మీరు ఉంచిన బలను బట్టి స్తోత్రాలు. మమ్మల్ని మీరు ఆహ్వానిస్తున్నారు, నన్ను జ్ఞాపం చేసుకున్నగా ఇది చేయడని మీరు చెబుతున్నారు. అయితే ప్రతి మనుషుడు తాను పరీక్షించుకుని అలా చేశారు తిన పాత్రలో త్రాగవలని వ్రాయబడిన మీ మాటలు బట్టి మీకు స్తోత్రాలు. మా గమనాధించిన ఈ భాగాన్ని మాకు దీవించి మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మమ్మల్ని ఖాళీ చేయము దేవా. మీ పరిశుద్ధాత్మ యొక్క నింపుదల మాకు అనుగ్రహించిన అభిషేకం మాకు దయచేయం. చెప్పుడికే కాదు, వినుటకు, గ్రహించుటకును, అన్వయించుకుంటకును సరి చేసుకొని ఆ ప్రకారం యోగ్యంగా మీ వల్ల పాలు పొందరికై మమ్మల్ని మీరే సిద్ధపరచమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చివరి భాగం. పండుగ ఆచరింతము. పండుగ అనే మాట ఇక్కడ మనం చూస్తాం. కనుక ప్రభు దినం అనేది అది ఒక పండుగ దినం. పండుగ దినం అనే మాటకు ఒకవేళ ఇంగ్లీష్లో ఇంకో పదం చెప్తే ది డే ఆఫ్ ది ఫీస్ట్. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో ఆ తలంపు మనం రావడం చూడగలుగుతాం. తర్వాత అక్కడ ఇంకో మాట వ్రాయబడింది, సంతోష హృదయానికి నిత్యము పండుగే. కాబట్టి ది సండే, ది లార్డ్స్ డే ఈజ్ ది డే వీ సెలబ్రేట్ ది ఫీస్ట్ ఆఫ్ ది లార్డ్. దట్ ఈస్ ది పాస్ ఓవర్ అండ్ ఆల్సో ది అన్లెవెన్డ్ బ్రెడ్. పాత నిబంధనలో మనం చూస్తాం, ఇక్కడ కూడా వచ్చింది. కనుక మన మధ్యలో అదే మనం చూస్తాం, ప్రభు బల్లను మనం చూస్తాం. అయితే ప్రభు బల్లో 2 సంగతులు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి ది పాస్ ఓవర్ ఫీస్ట్ అండ్ అట్ ది సేమ్ టైం ది ఫీస్ట్ ఆఫ్ అన్లెవెన్డ్ బ్రెడ్. ఈ బల్ల మీద రొట్టె ఉంది, ఈ బల్ల మీద పాత్ర పానీయం ఉంది. అది ఏం చూపిస్తుంది? ఇది నా శరీరం, ఇది నా రక్తం అని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మన పస్కా పశువుగా ఆయన పులియని రొట్టె, ఆయన ప్రశస్తమైన రక్తం అలాంటిదే. ఆ మాట నేను చెప్పేటప్పుడు పులిసిన పిండి ఏంటో తర్వాత మనం పోతాం. కానీ పౌలపస్తులు ఒక మాట ఉన్నాడు, 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో, మనం ఆయనందు దేవుని నీతిగా చేయబడినట్లు పాపమెరుగని క్రీస్తు మన కొరకై పాపముగా చేయబడి, హీ హూ న్యూ నో సిన్. కాబట్టి ఆ ప్రభు అయిన క్రీస్తు శరీరం ఆయన రక్తములకు సాదృశ్యంగా ఉన్న వల్ల మన ప్రభు అయిన క్రీస్తును మన పస్కా పశువులుగా పాపమెరుగని వానిగా మనకు చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం 8వ వచనంలో మనం చూచాం, లెట్ us కీప్ ది ఫీస్ట్ అంటే దాటిపై చదువుతున్నాను. ఈవెన్ క్రైస్ట్ అవర్ పాస్ఓవర్ సాక్రిఫైస్డ్. కాబట్టి క్రీస్తు అని మన పస్కా పశువు వధించబడ్డాడు కనుక మనము పండుగను ఆచరింతము అనే మాటను మనం చూస్తాం. మళ్ళీ నేను ఒక మాట చెప్పి ముందుకు పోతాను. కాబట్టి టుడే
the Lord's Day is the day of feast. We feast on the Lord's table, on the Christ himself. Also we feast on God's word. Thirdly, also we feast in fellowship with each other. At last also we take part in the love feast. ఎవరన్నా మర్చిపోతున్నారా తినకుండా లవ్ ఫీస్ట్ అని? Fourthly, we go to the Hebron compound and take part in the love feast. Anyhow, all these things speaks of the joy. So the wonderful day, the Lord's Day, wherein we feast. Thank God for this opportunity and privilege He has given us to come together around the Lord's table and around the Lord's word and around the fellowship of Lord's people. So this is the wonderful day of the feast. So next, going to the సెకండ్ థింగ్ రండి, 1 కొరింథీ 5వ అధ్యాయము. ఇక్కడ మరొక మాట మనం చూస్తాం, 8వ వచనం. ఇక్కడ అంటాడు, పులిసిన పిండితో కాక తర్వాత పోతూ పులియని రొట్టెలతో పండుగను ఆచరణ. కాబట్టి ఇక్కడ 2 సంగతులు ఉన్నాయి, పులిసిన పిండి, ఆ తర్వాత పులియని రొట్టె అని. ఎలాగ ఆచరించాలి ఈ ప్రభు బల్లను అనే విషయానికి కనుక మనం వస్తే కనుక, పులిసిన పిండితో కాక పులియని రొట్టెతో మనం పండుగను ఆచరించవలసిన వారంగా ఉన్నాము. పులియని రొట్టె ఇది వచ్చి మనం క్రిందకు పోయి చూస్తాము. తర్వాత భాగంలో ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో ప్రతి ఒక్కరం ఆ పులియని రొట్టెలతో మనం పండుగ ఆచరించాలి అన్నప్పుడు, ఇశ్రాయేలీలకు ఈ 2 పండుగలు ఉన్నాయి. పస్కా పండుగ, దట్ ఈస్ ది ఫౌండేషనల్ ఫీస్ట్ ఆఫ్ ఆల్ అదర్ ఫీస్ట్ విచ్ కమ్ ఆఫ్టర్. పస్కా పండుగ అనేది తర్వాత వచ్చే పండుగలన్నిటికీ ఒక పునాది. ఆ పస్కా పండుగే కానీ లేకపోతే పులింది లేదు, ఇంకేది లేదు. కాబట్టి ఆ పస్కా పండుగ దినాన్ని ఏం చేయాలి? పులిసిన దాన్ని తీసి పారవేయాలి. నిర్గమకాండం 12వ అధ్యాయం 15వ వచనం. ఈరోజు కూడా ఇశ్రాయేలు జనాంగం పులియని రొట్టెల పండుగను ఆచరించేటప్పుడు అదే సాంప్రదాయంతో వారు ఆచరిస్తారు. వారికి ఎంత మాత్రం అర్థమైందో కాదు కానీ దాని విషయం మనం పోగానే, అయితే వారు ఒక సమయం వస్తుంది ఆచరించే ఆ దినాన వారి ఇంటంతా ఎక్కడైనా సరే ఏదైనా పులిసింది కానీ ఉంటే దాన్ని తీసి వారు పారవేస్తారు. కాబట్టి ఈ మధ్యాహ్నం బిఫోర్ వీ టేక్ పార్ట్ ఇన్ ది లార్డ్స్ టేబుల్, వీ మస్ట్ నీడ్ టు టేక్ పార్ట్ ఇన్ ది లార్డ్స్ టేబుల్ విత్ అన్లెవెన్డ్ బ్రెడ్. అంటే పులియని రొట్టెతో మనం పండుగను ఆచరించాలి, అది ఖచ్చితంగా ఆచరించాలి. పౌలు అన్నాడు అన్నమాట మనకు తెలుసు, ఎవడైనా అయోగ్యంగా పాలు పొందేవాడు శిక్షావిధికి పాత్రుడవునని. ఆ తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే రండి దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇక్కడ మనం మరొక తలంపును మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అసలు ఏమిటి ఆ పులిసిన పిండి అనే విషయానికి కనుక మనం వస్తే కనుక చూడండి, 1 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం, లేకపోతే ఇంకా క్రిందకు మనం వెళితే 5వ అధ్యాయం 8వ వచనానికి వెళ్దాం. 5వ అధ్యాయం 8వ వచనం, గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా. వాడి పులిపిండి ఏమిటి అని అంటే దీనికి ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, అన్నీ చూడలేం కానీ ఒక 3 పదాలు చూడాలని ఆశిస్తున్నాను. దుర్మార్గతయు దుష్టత్వమునను పులిసిన పిండి అని. పులిపిండి అంటే ఏంటో, దోశలు పోసుకోవడానికి ఇంట్లో పెట్టిన పులిసిన పిండి అది తీసి పారేస్తే కనుక దోశలు కావు, పొరపాటు నా పని చేశారు. కనుక పులిసిన పిండి ఏంటంటే దుర్మార్గత దుష్టత్వం అని ఇక్కడ ఒక పదం వాడతాను. సో ఎనీ కైండ్ ఆఫ్ ఈవిల్ విచ్ ఈజ్ ఇన్ అవర్ లైఫ్స్, individual or family, and also as the church, that is the leaven. అదే పులిసిన పిండి అని. కాబట్టి ఏం తీసి పారవేయాలి? దిస్ ఈవిల్ వీ నీడ్ టు త్రో ఇట్. ఈ చెడుగును, ఈ దుర్మార్గతను, దుష్టత్వమును తీసి పారవేయాలి. అది వ్యక్తిగత జీవితంలో ఒకటి. రెండవది గృహస్థ జీవితంలో మీ ఇంటనున్న పులిసిన పిండి అని కూడా వాడబడింది. మూడవది సంఘాన్ని గురించి కూడా ఇక్కడ మనం చూస్తాం. ఎవరికి రాశాడు ఈ పత్రిక? కొరింథీలో ఉన్న దేవుని సంఘం, క్రీస్తు రక్తం చేత సంపాదించమని కొరింథీలో ఉన్న దేవుని సంఘం అని మనం చూస్తాం 1వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఈవెన్ ది లెవెన్ వేర్ ఇస్
ఇన్ ది చర్చ్ ఆల్సో షుడ్ బి థ్రోన్ అవుట్. అది కూడా సంఘంలోంచి బయట పారవేయాలి. బల్ల సంఘంలోనే ఉంది. ఈ బల్ల మీద పెట్టి ఒక శరీరం సంఘాన్ని చూపిస్తుంది. ఆ రక్తంలో మనం తేబడిన మన ఉండలతో ఐక్యతను మనకు చూపిస్తుంది, క్షమాపణను, ఐక్యతను. కాబట్టి సంఘంలో మనం ప్రభు బలను ఆచరించేటప్పుడు సంఘముగా కూడా నాట్ ఓన్లీ యాజ్ ఇండివిజువల్ అండ్ ఆల్సో యాజ్ ఫ్యామిలీ బట్ ఆల్సో టుగెదర్ యాజ్ ది చర్చ్ వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. వేర్ ఈజ్ ది అన్లెవెన్, పులిసిన పిండి ఎక్కడుంది అనేది. కాబట్టి అది తీసి పారవేయాలి. సో ఈ 3 సంగతులు మనం చూస్తాం. మళ్ళీ నేను రిపీట్ చేయడం లేదు. కాబట్టి 3వ సంగతికి వచ్చిన తర్వాత దీన్ని మనం తీసి పారవేయాలి. పారవేసేందుకు ఈ పండుగను ఆచరించేటప్పుడు ఇశ్రాయేలు ఏం చేస్తారో తెలుసా? చాలా సీరియస్గా వారు సర్చ్ చేస్తారండి. ఖచ్చితంగా ఇంట్లో ప్రతి మూల, ప్రతి అంగుళం, ప్రతి చోట ఏమీ వదిలిపెట్టకుండా వారి ఇంటిని యావత్తు పరిశోధించి చూస్తారు. అదే మనల్ని మనం పరీక్షించుకోవడం అంటే. ఏదో అసలు ఏదో ఒక పోయిన ఆదివారం పాలు పొందాను ప్రభా, ఏదన్నా ఉంటే క్షమించు, యోగ్యంగా పాలు పొందడానికి సాయం చేయి, ఏదన్నా ఉంటే క్షమించంటే నీకు తెలియదా, మనకు తెలియదా? కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యంగా ప్రభు బలలో మనం పాలు పొందుదాం. రండి ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3 సంగతులు నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనమే మనం చూస్తాం. ముందు 5వ అధ్యాయం 1వ వచనం దయచేసి చూడండి, అందరం కలిసి చదువుదాం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అటు జారత్వం అన్ని జనుల్లోనైనను జరగదు. ద ఫస్ట్ ఈవిల్ ఆర్ ది ఫస్ట్ 11 ఈజ్ ది ఫార్నికేషన్. జారత్వము అనేది ఈ అధ్యాయంలో 3 తలపులు ఉన్నాయి కాబట్టి మొదటిది జారత్వము అనే పులిసిన పిండి అని. ఈ జారత్వము అని అన్నప్పుడు ఇలాగ నేను చెప్పగలుగుతున్నాను. ఇట్ ఈజ్ ఏ సెక్సువల్ రిలేషన్షిప్ అవుట్ ఆఫ్ మ్యారేజ్, వితౌట్ మ్యారేజ్. వివాహం అనేది లేకుండా చేసే లైంగిక సంబంధము ఇది. దట్ ఈస్ ది ఫార్నికేషన్. అండ్ దెర్ ఇస్ ఆల్సో అనదర్ వర్డ్, అడల్టరీ, వ్యభిచారిణులు అని మనం చూస్తాం. అది ఎవరు? మ్యారీడ్ పీపుల్ విత్ మ్యారీడ్ ఉమెన్ విత్ మ్యారీడ్ మ్యాన్, అండ్ ఆల్సో మ్యారీడ్ మ్యాన్ మేబీ విత్ ఆల్సో అన్మ్యారీడ్ లేడీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. సెకండ్లీ అడల్టరీ అనేది మనం చూస్తాం. థర్డ్లీ ఇంకోటి చెప్పాలి ఈ దినాల్లో ఏంటంటే దట్ ఈస్ ది గే మ్యారేజెస్. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం 29వ వచనంలో, పురుషుడు పురుషునితోనూ స్త్రీతోనూ అవాచ్యమైనటువంటి సంగతులు. ఈ 3 సంగతులు మనసులో ఉంచుకుందాం. ఈ సంగతుల గురించి మాట్లాడుతూ పౌలు అపోస్తలుడు అంటాడు, ఇటివి మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అటు జారత్వం అన్ని జనుల్లోనైనను లేదు అని అంటున్నాడు ఇక్కడ. అంటే అన్ని జనులు, సంఘం 2. సంఘము అనేది మనం గమనిస్తే సంఘంలో ఇలాంటివి ఉండడం, అంతేకాదు అన్ని జనుల్లో కూడా లేనివి సంఘంలో ఉండడం, దేవుని ప్రజలమైన మన జీవితాల్లో ఉండడం చాలా దౌర్భాగ్యమైన విషయం. అనేటప్పుడు ఇక్కడ ఒక మాట ఉంది, ఏంటి? మీరు పులిపిండి లేనివారు కనుక అన్నాడు పౌలు అపోస్తలుడు. అంటే ఏం చెప్తున్నాడు? మీరు పులిపిండి లేనివారు కనుక అని అంటూ మళ్ళీ మీలో ఈ పులిపిండి అంటే ఏంటి దాని అర్థం? మీరు క్రొత్తగా జన్మించారు, మీ పాపలు క్షమించబడ్డాయి, మీ జీవితాలు మార్చబడ్డాయి, మీరు రక్షణ పొందారు, రక్తం చేతి విమోచించబడి ఒక శరీరం క్రీస్తు సంఘంగా ఉన్నారు. దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్ లైఫ్. అది వారి జీవిత ప్రారంభం. అవును, ఇక్కడ అనేక మంది మనం ఉన్నాం. వీ నో ఫర్ ష్యూర్ దట్ యు ఆర్ బోర్న్ అగైన్. అంతేకాదు పులిపిండి లేనివాడు లేని దాని సంగతి నీకు తెలుసు. క్రీస్తులో విశ్వాసం రక్షించబడుతూ వచ్చిన దినాల్లో. అయితే ఒక టైం వచ్చింది, ఇప్పుడు అంటాడు మీలో అనేమా. అంటే ఎవరిలో పులిసిన పిండి అనేది ఉండకూడదో వారిలో ఉండడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఎందుకు ఉండకూడదు? మీరు పులిపిండి లేనివారు, మీరు జన్మించిన కొత్తగా జన్మించిన వారు, ఉండకూడదు మీలో. అయితే ఇలాంటిది మీలో ఉండడం అనేది అన్ని జనుల్లో కూడా లేదు ఇలాంటిది. సరే, ఆ విషయానికి వచ్చి ఇంకెక్కువ మనం చూడం. తర్వాత మనం ముందుకు వెళితే వాట్ ఈస్ దిస్ ఫార్నికేషన్ అండ్ అడాల్టరీ అండ్ ఆల్సో దిస్ గెటై. నేను ఇక్కడ ఆత్మీయంగాను శారీరకంగాను మీతో మాట్లాడాలి. ఆత్మీయంగా మాట్లాడాలి అని అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు అపోస్తలుడు కొరింథీలోని సంఘానికి పత్రిక రాస్తూ ఈ మాట అంటాడు. దయచేసి 2-3 వచనాలు అందరం చదువుకుందాం.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తువు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానం చేసేదని కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు యెడలను సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమో అని భయపడుతుంది. కాబట్టి ఇక్కడ మరొక చక్కని తలంపు మనం చూస్తాం. కొరింథీ సంఘాన్ని గురించి పౌలు ఏం చెప్పాడో ఏంటి అంటే, మిమ్మల్ని పవిత్రురాలైన కన్యకనగా. కాబట్టి ఆల్ దోస్ హూ ఆర్ బోర్న్ అగైన్ అంటే వారి యొక్క ముగింపు ఏమిటి అని అంటే, చివరికి వెళ్ళి పవిత్రురాలైన కన్యకనగా ప్రభు అయిన క్రీస్తుకు ప్రధానం చేయబడ్డాం. అయితే ఒక రోజు ఉంది, ది హోలీ స్పిరిట్ ఈస్ గోయింగ్ టు టేక్ ది చర్చ్ విచ్ వాస్ ఎంగేజ్ టు క్రైస్ట్ టు సబ్మిట్ టు హిమ్. ఆయనకు ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు సంఘాన్ని తీసుకొని పోతున్నాడు. ఈ సంఘం ప్రభు అయిన క్రీస్తుకు ప్రధానం చేయబడిందో. ఈరోజు విశ్వసించిన మనలో ప్రతి ఒక్కరం ప్రభు అయిన క్రీస్తునకు ప్రధానం చేయబడిన పవిత్రురాలైన కన్యక, చేస్ట్ వర్జిన్. అవునా? వాక్యం చెబుతుంది. అయితే ఇలాంటి చేస్ట్ వర్జిన్ దేని కొరకంటే, ఒక్కడే పురుషుడైన క్రీస్తునకు నేను మిమ్మల్ని ప్రదానం చేశా. ఒకసారి భక్సింగ్ గారి సమాధి కార్యక్రమం అంతా జరిగిన తర్వాత చాలామంది ఫోటో తీశారు. ఆ దినాల్లో పెద్ద ఈ సెల్ ఫోన్లు ఏమీ లేవు. అప్పుడు ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఒక ఇంటికి వెళితే ఆ ఇంట్లో ఫోటో ఒకటి పెట్టారు, భార్యాభర్తలు. ఆ తర్వాత క్రింద ఒక మాట రాస్తా. ఆమె ఏమని రాసిందంటే, ఐ యామ్ ఓన్లీ ఫర్ సో అండ్ సో, ఫర్ నోవా, ఫర్ జాన్. నేను ఐ యామ్ ఓన్లీ ఫర్ నోవా అని ఒక చోట, ఐఎమ్ ఫర్ ఓన్లీ ఫర్ అంటే వాట్ డస్ ఇట్ మీన్? నేను ఆయనకు ప్రత్యేకించబడిన దాన్ని, కాబట్టి ఆయనకే ప్రత్యేకించబడిన దాన్ని, ఇంకొకరికి కాదు. ఈరోజు సంఘం ప్రతి విశ్వాసి కూడా ప్రభు అయిన క్రీస్తు అనే ఒకే పురుషునికి ప్రధానం చేయబడ్డాం. ఆ సంగతి మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ పౌలు నెక్స్ట్ మాట్లాడుతూ కొరింథీయుల గురించి ఆ సంగతి చెబుతూ ఆ తర్వాత ఏమంటాడు, అయితే సర్పం ఎలాగైనా తన కుయుక్తి చేత హవ్వను మోసపరచడం మిమ్మల్ని మోసపరుస్తాడేమో అని. దేనికి మోసపరుస్తాడు? మీ మనసులు చెరపబడి క్రీస్తు ఎడలో ఉన్న సరళతని పవిత్రతని మీరు తొలగిపోతారేమో. ఎట్లున్నాం ఈరోజు మనం? కానీ ఒకే పురుషుని క్రీస్తుని ప్రధానం చేయబడిన పవిత్రురాలం. అయితే సాతానుడు మన మనసులు చెరిపాడా? క్రీస్తుల సరళత నుంచి మన మనసులు తొలగిపోయినాయా? అదే మనం చూసుకోవాలి. ఆ రోజు ఇక నేను ఆదాము హవ్వల దగ్గరికి వెళ్ళడం లేదు, కానీ అయితే ఇలాగా నేను చెబుతూ ఉండేటప్పుడు దిస్ ఈజ్ ది స్పిరిచువల్ ఫార్నికేషన్. దాని గురించి ఇంకా కాస్త ముందుకు వెళ్తాం. యాకోబు భక్తుడు 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమని? వ్యభిచారులారా, లోక స్నేహం దేవునితో వైరమని ఎరుగా. ఓ ఈ అడల్టరర్స్, వ్యభిచారులారా అన్న మాట చాలా కఠినమైంది. ఏంటి వ్యభిచారం? లోక స్నేహమే వ్యభిచారం. లోక స్నేహం అంటే అదేంటి అని మళ్ళీ మీరు అడుగుతారు నాకు తెలుసు. అందుకనే 1వ యోహాను 2వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ మనం చూస్తాం, 16వ వచనం 17 వచనాలలో ఈ లోక స్నేహం ఏమిటి? ఎవడైనా లోకమును స్నేహించడలా దేవుని ప్రేమ వానిలో ఉండదు అని అంటూ, శరీరాశయు నేత్రాశయు జీవబిడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. కాబట్టి ఈ మధ్యాహ్నం మొదటి తలంపు, మనం రక్షించబడి కూడా లోకాన్ని మనం ప్రేమిస్తుంటే, అంటే వాటి కొన్ని మాటలు మనం చూచాము ఇక్కడ. దిస్ ఈజ్ ది అనదర్ మ్యాన్. ఒకే పురుషుడైన క్రీస్తు మళ్ళీ రక్షించాడు, మళ్ళీ విమోచించాడు. ప్రస్తుత దుష్ట కాలం అంటాడు గలతీ 1:4లో. అదే 1:4లో ఇంకొక వర్షంలో ప్రస్తుత దుష్ట లోకం నుంచి ఆయన మళ్ళీ విమోచించాడు అంటాడు. అలాంటప్పుడు హౌ డు యూ గెట్ ఇన్ టు ది వరల్డ్? లోకంలోనికి మళ్ళీ మనం ఎలాగా ప్రవేశిస్తాం? లోకము దాని సంబంధమైనతో మనం ఎలాగా ఆ వివాహ బాంధవ్యంలోకి వస్తాం? ప్రకటన గ్రంథంలో 3వ సంఘం ఒకటి ఉంది. ఏం పేరు 3వ సంఘం పేరు? పెర్గములో ఉన్న సంఘం దూతకి ఇలాగ రాయము. పెర్గము అంటే మ్యారేజ్ అని ఒక అర్థం. కాబట్టి సంఘానికి రాస్తూ పెర్గములో ఉన్న సంఘము దూతకు అంటూ, అక్కడ సంఘం ఉంది, అక్కడ దూతలు ఉన్నారు. అది పెర్గమ, దానికి ఆ పట్టణానికి పేరు. సంఘం యొక్క ఆత్మీయమైన స్థితిని కనపరిచేటి పదం పెర్గం అంటే మ్యారేజ్. రక్షించమని ప్రభుబిడ ఈ మధ్యాహ్నం ఒకసారి పరీక్షించుకుందాం ఆత్మీయంగా మన జీవితంలో
మనం రక్షించబడ్డాడు, విమోచించాడు ప్రభు. ఒకడే పురుషుని క్రీస్తుని ప్రదానం చేయబడ్డాం మనం. ఆయన లేని నమ్మకంగా మనం జీవిస్తుంటున్నామా? కాబట్టి లేకపోతే మరొక పురుషుడు అని లోకాన్ని ఒకటే నేను చెప్తున్నాను. ఆ లోకాన్ని మనం ప్రేమించి ఆ లోకంతో మనం ఈ సంబంధ బాంధవ్యానికి వచ్చి ఉంటే వీఆర్ ది ఫార్నికేటర్స్, వీఆర్ ది అడల్టరర్స్. హౌ కెన్ వీ పార్టేక్ ఇన్ ది లార్డ్స్ టేబుల్ విత్ సచ్ అండ్ లవ్ దో వీఆర్ బోర్న్ అగైన్, baptized, coming regularly to the church, and also certain times praying and also worshipping and doing certain ministries. But yet we cannot take part in the Lord's table over the day. తర్వాత మరొక మాట వెళ్ళాలని కోరుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దయచేసి రండి, 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఇక్కడికి మనం వచ్చినప్పుడు ఫిజికల్గా మనం చూస్తాం, భౌతికంగా ఇక్కడ మనం చూస్తాం. కొరింథీలో ఉన్న సంఘానికి 5వ అధ్యాయం 1వ వచనం, మీలో జారత్వమున్నదని వదంతి కలదు. ఇది నాట్ ది స్టేట్మెంట్ టు ఇండివిజువల్స్ ఆర్ టు సర్టన్ ఫ్యామిలీస్, బట్ ఇట్ ఈస్ ది స్టేట్మెంట్ అడ్రస్సింగ్ టు యువర్ చర్చ్ ఇన్ కొరింథీ. ఇది ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో కాదు, కొరింథీలో ఉన్న సంఘానికి మాట చెబుతున్నాడు. సంఘానికి మాట చెప్పేటప్పుడు మీలో ఇలాంటి జారత్వం ఉంది అని. ఇది స్పిరిచువల్ కాదండి, ఇది ఫిజికల్. డైరెక్ట్గా అన్నాడు, మీలో ఒకడంట తండ్రి భార్యను ఉంచుకున్నాడు. తండ్రి భార్య అంటే ఆ అమ్మ కడుపును పుట్టిన అమ్మ కాదు. పాత నిబంధనలోను ఇంకా కొత్త నిబంధనలో మరి ఈ కొరింథీ పట్టణ ప్రాంతాల ఆచారానికి వెళితే ఒకరు ఇద్దరు ముగ్గురు చేసుకునేవాళ్ళు. అయినా అది కూడా సరైనది కాదు. వారి పుట్టిన పిల్లలు కూడా ఏడు లేక వారిని మళ్ళీ తండ్రి భార్యను మళ్ళీ, ఇది చాలా భయంకరమైన పాపం. మనకు తెలుసు రూబేను ఏం చేశాడు. ఆదికాండం 49వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు మనం చూస్తే, రూబేను నీవు నా జ్యేష్ఠుడివే. ఆయన రూబేను తన తండ్రి పడకని ఏం చేశాడట, చేర్పాడు. మరి అదంతా నేను స్టోరీ చెప్పడం లే. అందుకనే రూబేను యాకోబు ఏం చేశాడు, నీవు నిల్లవలే కదులుచున్నవాడు, చెంచుడు నీవు, జ్యేష్ఠత్వ హక్కు నీకు తగదిక. హీ హాజ్ లాస్ట్ సో మెనీ థింగ్స్. ఈ రోజున శరీర సంబంధమైనటువంటి ఇలాంటి సంబంధాలు, శరీర సంబంధమైన ఇలాంటి జారత్వాలు, వ్యభిచారాలు ఇవి ఎక్కడో కాదండి, సంఘంలో అన్న మాట నేను చెప్పాను ఇందాక. అయితే 1వ సమూయేలు గ్రంథానికి మనం వెళితే కనుక 2వ అధ్యాయంలో అక్కడ ఇంకొక సంగతి జ్ఞాపం చేయాలని కోరుతారు. రండి, 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం దయచేసి 22, 23 వచనాలు చూద్దాం. 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 22, 23 వచనాలు అందరం కలిసి చదువుదాము. 2వ అధ్యాయము 22, 23 వచనాలు. వృద్ధుడాయను ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములు గురించి వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయటకు వచ్చిన స్త్రీలతో శయనించడం అన్నమాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లాను. ఎక్కడండి? పరిశుద్ధ స్థలంలో ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో ఏలి కుమారులు వ్యభిచారం చేయడం, జారత్వం చేయడం ఎంత ఘోరమైన విషయం. టుడే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది హౌసెస్ ఆఫ్ గాడ్, ఇన్ ది హౌస్ ఆఫ్ గాడ్, ఫిజికల్ హౌస్ ఆఫ్ గాడ్. భౌతిక సంబంధమైన మందిరాల్లో ఇలాంటి వ్యభిచారాలు కావడం, ఇలాంటి జారత్వాలు జరుగుతుండడం, ఇది అన్ని జనాలంగా ఉంటుందా? వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళ గుళ్ళల్లో ఇలాంటి వ్యభిచారాలు చేస్తారా? కాబట్టి ఇదంత ఘోరమైన విషయం అనేది. ఇప్పుడు మాట్లాడుతూ 5వ అధ్యాయంలో 1వ కొరింథీ 5వ అధ్యాయంలో మీలో ఇలాంటివి కలువు అని. అయితే ఇప్పుడు ఏం జరిగింది అక్కడ, అది కూడా చెప్తూ పోతాను నేను. 2వ అధ్యాయంలో ఆ సంగతి సమూయేలుకు వినపడిందంటండి. సమూయేలుకు వినపడింది. ఆమెకేం సరే కనపడకపోయే గుడ్డోడు కాబట్టి వినపడిందంట. అసలు వాస్తవంగా తెలుసుకోవాలా. బీయింగ్ ఏ ప్రీస్ట్ ఇన్ ది శాంక్చురీ, దో హీ హ్యాజ్ నో ఐస్, యట్ హీ మస్ట్ హ్యావ్ సెన్స్డ్ ఇట్ అబౌట్ ది మిస్క్యారెక్టర్, misbehavior of his sons. Otherwise, how can he be a priest? How can he be a leader in the house of God? How can he guide the church if he are so blind? Not only that, after that he heard. This leader having heard, what are the leaders doing here? Don't you know that? So and so have committed this adultery and fornication. And what is your reaction? What is your action on it? Are you just blind like Eli? ఇక్కడ కొరింథీ సంఘం ఎలాంటి వారంటే వారు చాలా ఉదాసీనంగా ఉన్నారు. దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 2 ఇట్లుండియు
మీరు ఒప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు. చాలా కఠినమైన మాట ఇది, చాలా దుఃఖకరమైన మాట. మీరు ఒప్పొంగుచున్నారే కానీ అంటే యు ఆర్ జస్ట్ పోస్టింగ్ ఓవర్ ఆల్ సచ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. అతిశయిస్తున్నావా? అంతేకాదు, ఇంకొక వర్షన్ ఉంది, యు ఆర్ గ్లోరీయింగ్. ఇదంతా చూపిస్తుంది ఏంటంటే ఉదాసీనత. ఏం ఉదాసీనత? చూచి చూడనట్టుగా పోతావా? ఎంతకాలం పోతారు ఇలాగా? నాయకులేమి, సంఘంలో బాధ్యులైతేనేమి, ఈవెన్ బిలీవర్స్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ టు ది ఎడిఫికేషన్ ఆఫ్ ది చర్చ్, యూ ఆల్సో మస్ట్ నీడ్ టు టేక్ కేర్, పుట్ బిఫోర్ ది ఎల్డర్స్ ఆర్ స్పీక్ టు దెమ్. వై యు ఆర్ జస్ట్ కీపింగ్ సైలెంట్, హ్యావింగ్ నోన్ ఆల్ సచ్ థింగ్స్, నాన్ సెన్స్, sin in the God's house? This we need to feel sorry, sorrowful. దుఃఖపడవలసిన దాని బదులు ఇక్కడ ఇంకో మాట ఉంది, ఇన్స్టెడ్ ఆఫ్ లామెంటింగ్ ఓవర్ ఇట్. ఇలాంటి సంగతుల మీద ప్రలాపించడానికి బదులు అతిశయిస్తారా? లేకపోతే దాని గురించి ఇంకా గొప్పగా చెప్పుకుంటారా? చూచి చూడనట్టుగా పోతారా? అంత ఉదాసీనంగా ఉంటారా? ఒక మాట చెప్తున్నాను ఇక్కడ, దట్ ఈస్ ది వెరీ రీజన్ ఆఫ్ డివిజన్స్ ఇన్ ది చర్చ్ అట్ కొరింథ్. కొరింథీలో డివిజన్స్ గురించి మనం మాట్లాడదాం. నిజమే, చాలా డివిజన్స్ ఉన్నాయి. వై దీస్ డివిజన్స్ అంటే ఆ సంఘంలో ఇలాంటి ఈవిల్, చెడుతన విషయంలో ఒకరికి ఉండేటటువంటిది ఇంకొకరికి లేదు. ఇంకొకరికి ఉండేది ముఖ్యంగా నాయకులు లేకపోవడం చాలా దౌర్భాగ్యమైన విషయం. అందుకే నేను ఉదాసీనత అని చెప్పాను. యు హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ ది జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ ఇన్ ఏ డే. వాట్ ఆర్ యూ గోయింగ్ టు ఆన్సర్ టు హిమ్? Having entrusted the responsibility of the church, of the house of God, how can you take part worthily in the Lord's table? How are you going to stand before the judgment seat of Christ? మనం పరీక్షించుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం. అదే మాత్రం పనికిరా. అదే ఏరియాలో కనపడింది, అదే కొరింథీ సంఘంలో కనపడుతుంది. కాబట్టి పౌలు ఒక మాట అంటాడు, అట్టి వారిని మీరు ఏం చేయమన్నాడు? కనుక 5వ అధ్యాయము ఎన్నో వచనమండి, 2వ వచనం, వాణిని మీలో నుండి వెలివేసినాడు. మళ్ళీ రిపీట్గా తర్వాత కింద కూడా అన్నాడు ఏమని? కాబట్టి యూ త్రో హిమ్ అవుట్, వాడిని వెలివేసేయండి. దిస్ ఈజ్ ది రైట్ జడ్జిమెంట్ ఫర్ ది యూనిటీ ఆఫ్ ది చర్చ్, ఫర్ ది ఎడిఫికేషన్ ఆఫ్ ది చర్చ్, ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. ఇఫ్ వీ ఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ సచ్ యాక్షన్ అండ్ జడ్జ్మెంట్ ఓవర్ సచ్ ఎ fellows whosoever he may be, we are only will be cause of loss and the shame to the name of our God. ఇది మొదటిగా నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఇది ఈ ఫోర్నికేషన్ అనేటటువంటి ఈ విషయాలు నేను మీకు జ్ఞాపం చేస్తూ వచ్చాను. ఇలాంటి వచనాలు మరికొన్ని బైబిల్లో చూస్తాం, కానీ నేను 2వ తలంపు వెళ్ళిపోతున్నాను. ఇక 2 దయచేసి 1వ కొరింథీ 5వ అధ్యాయం తర్వాత మాటను మనం చూస్తే కనుక 5వ అధ్యాయం 9-10 వచనాలకు వద్దాం. జారులతో అనే మాట 10లో చూస్తాం, లోబులతో. తర్వాత 11వ వచనానికి వద్దాం. ఇప్పుడైతే సహోదరుడు అని వాడు ఎవడేను జారుడు కానీ, రెండో వాడు ఎవడండి వాడు లోబి కానీ అని. లోబి అని అంటే దురాశ గలవాడు, కవచియస్నెస్, ఈజ్ ఏ కవటర్. దురాశ 1 కాదు 2 కాదు, ఎన్నో దురాశలు ఉన్నాయి బైబిల్లో. కాబట్టి అలాంటివి చాలా మనం చదివేటప్పుడు మనం చూస్తాం. దేవుని వాక్యంలో స్పష్టంగా కూడా చెప్పాడు. పౌలు అపోస్తలుడు రోమీయులు రాసిన 1వ అధ్యాయం 29వ వచనం చదవండి దయచేసి ఎవరన్నా ఒకరు. రోమా 1:29. చాలంతే. సమస్తమైన దుర్నీతి చేతను, తర్వాత కాబట్టి సమస్తం విత్ ఆల్ మ్యాలిస్ అండ్ ఆల్ కవచియస్నెస్, 1 కాదు. తర్వాత ఇంకో మాటకు వెళ్తే అక్కడే మనం చూస్తాం ఏంటంటే 1వ తిమోతి 6వ అధ్యాయము 9వ వచనం. 1వ తిమోతి 6వ అధ్యాయం 9వ వచనం చూడండి దయచేసి. ధనవంతులవుటకు హానికరములైన అనేక దురాశ, కాబట్టి అనేకమైన దురాశలు అనే ఈ మాట. ఒకవేళ నేను 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. యెహోషువ గ్రంథానికి వెళితే ఒక ఆకాను ఏం చేశాడు? దురాశ.
దేవుడు చెప్పాడు, చెప్పించాడు తీసుకోకూడదని. అయితే వీడు దురాశపడ్డాడు. వాడు ఎవడో కాదు, హీ బిలాంగ్స్ టు ది వండర్ఫుల్ ట్రైబ్ ఆఫ్ యూదా గోత్రానికి చెందినవాడు వాడు. కానీ వాని దురాశ ఇట్ హ్యాస్ బ్రాట్ డిఫీట్, షేమ్ టు హోల్ కాంగ్రిగేషన్ ఆఫ్ ఇస్రాయేల్ సమాజం అంతటికి ఓటమి, అవమానమును తీసుకుని వచ్చింది. కాబట్టి ఇక్కడ దురాశ అనే విషయానికి మనం రెండవ పులిసిన పిండి ఏంటంటే ఆశ, దురాశ ఇంకో మాట కూడా వాడుతున్నాను, తనది కాని దానిని ఆశించడం. ఈరోజు చాలామందికి, కొంతమందికి ధన ఆశ లేకపోవచ్చు, దురాశ. అయితే వాళ్ళకు వేరే దురాశలు ఉంటాయి. కొంతమందికి ఏమి దురాశ అంటే, ఒకరికి ధనం మీద అంత దురాశ లేదు, కానీ అయితే వానికి అధికారం మీద దురాశ పుట్టింది. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం, వాడు వచ్చి అపొస్తలుల దగ్గరికి, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం చూడండి దయచేసి. 8వ అధ్యాయము అపొస్తలుల కార్యములు, వానికి పుట్టిన ఆశ ఏంటో ఇక్కడ మనం చూస్తాం. 8వ అధ్యాయము 9వ వచనం చదవమ్మా. సీమోను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయొచ్చు, తానెవడో యొక్క గొప్పవాడిని చెప్పుకొనొచ్చు, సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. సరే, చాలంతే. కిందకు మనం వెళ్తే 19 వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వడని అడిగాను. ఈ అధికారం నాకు చాలా దగ్గర మాట. వాడికి డబ్బు అంటే ఏం పెద్ద లెక్కలే, డబ్బులో ఏం తప్పడు. హీ ఈజ్ వెరీ ఫెయిత్ఫుల్ ఇన్ మనీ. He has earned so much of money and also he is ready to give up any amount of money. ఓకే, బాగానే ఉంది. అయితే వాడికి కావాల్సింది ఏంటి? ఇక్కడ కూర్చున్న మనలో ఎవరమైనా నీకు డబ్బుల విషయంలో యూ హ్యావ్ వెరీ క్లీన్ రికార్డ్. బట్ వాట్ అబౌట్ దిస్ డిజైర్ ఫర్ కవచేస్నెస్ విచ్ ఇస్ ఫర్ అథారిటీ? అధికార దాహం ఎందుకు నీకు? కాబట్టి కొరింథీ సంఘంలో ఇలాంటిది మనం చూస్తాం. దానికోసం ప్రాకులాడారు అనే విషయం కూడా వాక్యంలో స్పష్టంగానే ఉంది. కనుక ఈరోజు ధనాపేక్ష లేదు, కానీ అధికారాపేక్ష. అంటే మంచిదే అధికారం, దేవుడు నియమించాడు కొన్ని. కుటుంబం మీద అధికారిగా ఉండడం ఒకటి. అదే కుటుంబం నమ్మకంగా ఉంటే దేవుని సంఘం మీద నువ్వు నియమించబడతావు అధికారం. అయినా దేవుని సంఘం మీద అధికారం అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ అన్ వన్ మ్యాన్స్ రూల్. ఇదేదో ఒక్క మనిషి అధికారం, ఒక్క మనిషి ఏర్పడి ప్రభుత్వం కాదు. ఏమైనా దైవజనుల పక్షం గారు అలాగా చేశాడు, అలా జీవించాడు, పరిచయం కావించాడు, మాకు తెలుసు ఆ సంగతి. ఇప్పుడు నీ ఒక్కని అధికారం ఈ సంఘం మీదనో, సంఘాల మీదనో, దేశమంతా ప్రపంచమంతా మీదనో సంఘాల మీద ఏంటి నీ అధికారం? ఈజ్ ఇట్ స్క్రిప్చరల్? ఇది లేఖనానుసారమా? ఇది దైవ నియమమా? ఈవెన్ టుడే ఐ స్పీక్ ఆఫ్ దిస్ హెబ్రోన్. కాబట్టి ఈజ్ దేర్ ఎనీ పర్సన్ హూ కుడ్ ఎక్సర్సైజ్ ది అథారిటీ? ఈజ్ ఇట్ స్క్రిప్చరల్? లేదు. యూ హ్యావ్ టు మింగిల్ విత్ అదర్ బ్రదర్స్ హూ ఆర్ అపాయింటెడ్ విత్ యూ అండ్ వర్క్ టుగెదర్. నీకు వేరే దాని మీద దాహం లేకపోవచ్చు, అపేక్ష, కానీ అయితే వీటి మీద నీ సంగతి ఏంటి అని అడుగుతున్నాను. కాబట్టి ఇది రెండవ పులిసిన పిండిగా మనం చూస్తాం. ఇక్కడ మనకు స్పష్టంగానే అర్థమవుతుంది. వాని గురించి మనం గమనించినప్పుడు గారడి వాడైన సీమోను, కాబట్టి ఇట్టి దాని కొరకై వాడు ఎగబడినట్లుగా మనం చూస్తాం. కొరింథీ సంఘానికైనా మనం వస్తే కనుక అక్కడ ఒక మాట పౌలు ప్రశ్నించిన పరిస్థితి ఏమని? ఈజ్ హీ అన్ అపోస్టల్? కరెక్ట్ అని కొరింథీ కదండి. సరే, ఈయన అపొస్తలుడేనా అని అన్నారు. అపొస్తలుడేనా అంటే పౌలు జవాబు చెప్పుకున్నాడు, నా అపొస్తలత్వానికి చిహ్నం ఎవరు? మీరే. అంటే కొంతమంది అపొస్తలుడు వా నువ్వు, ప్రవక్తవా నువ్వు సేవకుడువా నువ్వు? కానీ మేమందరం సేవకులం కాదా? అందరం సేవకులం కాదా? చాలా దుర్మార్గపు తలంపు ఇది. చెబుతున్నాను ఖచ్చితంగా. అందరూ సేవకులు ఎట్టవుతారండి? 2 వాక్యాలు నేను మీకు చూపిస్తాను. ఇంగ్లీష్ బైబిల్లో బాగుంది. ఏమనంటే పాపము నుంచి విమోచించబడినందున రోమా 6వ అధ్యాయము 15, 18, 19, 22 ఆ వచనాలు ఏమని రాయబడింది? పాపము నుంచి విమోచించబడి దేవునికి దాసులైనందున. ఆ సందర్భం 19వ వచనంలో బాగా అర్థం చేసుకోండి. ఏంటంటే ఈల్డ్ యువర్ మెంబర్స్ టు రైచియస్నెస్ టు గాడ్. దట్ ఈస్ ది సర్వెంట్షిప్ హియర్. ఈల్డ్ యువర్ మెంబర్స్ యాజ్ సర్వెంట్స్ టు గాడ్. నేను మీకు టు గాడ్ ఒకటి అంటే సర్వెంట్స్ టు గాడ్, సర్వెంట్స్ ఆఫ్ గాడ్.
దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్. ప్రతి విశ్వాసి కూడా సర్వెంటే అకార్డింగ్ ఇప్పుడు రోమ 6వ అధ్యాయంలో మనం చూసినట్లు మనలో ప్రతి ఒక్కరం మన అవయములను నీతికి, దేవునికి, క్రీస్తుకు దాసులుగా మనం లోపరచాలి. ఇన్ దట్ ఆస్పెక్ట్ ఎవ్రీ బిలీవర్ హూ ఈస్ బోర్న్ అగైన్ ఈజ్ ది సర్వెంట్, బట్ నాట్ సర్వెంట్ ఆఫ్ గాడ్, బట్ సర్వెంట్ టు రైచియస్నెస్ ఆర్ సర్వెంట్ టు గాడ్. బట్ వాట్ అబౌట్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్? పౌలు అపోస్తలుడు ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన పత్రిక అయితేనేమి, ఫిలిప్పీ పత్రిక అయితేనేమి, మీరు తర్వాత చూడండి, తిప్పడం లేదు ఇక టైం అవుతుంది కాబట్టి ఆయన అంటాడు, పాల్ అండ్ తిమోథియస్ సర్వెంట్స్ ఆఫ్ క్రైస్ట్, నాట్ సర్వెంట్స్ టు క్రైస్ట్, దే ఆర్ సర్వెంట్స్ ఆఫ్ క్రైస్ట్. హూ ఆర్ ది సర్వెంట్స్ ఆఫ్ క్రైస్ట్? దోస్ హూ ఆర్ కాల్డ్. అక్కడ మాట అన్నాడు, వాళ్ళు చదివితే కూడా మంచిదేమో, కాల్డ్ టు బి అన్ అపోజల్ అండ్ ఆర్డైన్ ఇది సర్వెంట్స్ అన్నాడు. కాబట్టి విశ్వాసం నువ్వు దాసుడివే కాదనిలే, ఎందుకో గమనించు. నువ్వేదో సేవకుడు దాసుడు అని చెప్పి అందరం సేవకులమే అని చెప్పి సేవకులతో నువ్వు పోల్చుకుంటే ఇది దుర్బోధ, ఇది అసత్యం. అసత్యం అనేది కూడా పులిసిన పిండే. 1 కొరింథీ 6వ అధ్యాయంలో కూడా 5వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. అందుకనే ఈ విషయాల్లో ఒకటి జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిదని జ్ఞాపం చేస్తున్నాను. బైబిల్లో అపొస్తలులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు, కాపరులు ఉన్నారు. కాదనం సంఘములో అపాయింటెడ్ ఎల్డర్స్ అనేవాళ్ళు ఉన్నారు, ఉండాలి. కానీ ఇక్కడ ఇప్పుడైతే మనకి ఎవరు లేరు, ఇంకా చాలా సంఘాల్లో. 20వ అధ్యాయం 28వ వచనంలో పౌలు అపోస్తలుడు ఏమంటాడు? ఎఫెసు సంఘ పెద్దలు పిలిపించి దేవుని పరిశుద్ధాత్మలు ఆ యావత్ మంది మీద అధ్యక్షుడు నియమించాడు. కాబట్టి ఆ సంఘమును కాయటకును మేపుటకును మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త తీసుకోండి అన్నాడు. ఇప్పుడు సంఘంలో పెద్దలు కూడా వాక్య పరిచయం చేస్తారు. దే హ్యావ్ టు ఫీడ్ ది చర్చ్. దట్ ఈస్ దర్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎల్డర్స్. పెద్దలు కాదు, సేవకులు చేస్తారు ఆ పని. అయితే ఆ పని చేసే బాధ్యత వారికి ఉంది. కానీ మనము సేవకులు పెద్దలు అని అన్నప్పుడు ఆ సేవకులు పిలుపును గురించి నేను ఇందాకనే మీకు జ్ఞాపం చేశాను. కాబట్టి పెద్దలు ఎలాగైతే బోధ చేస్తారో అలాగే సేవకులు చేస్తుంటారు. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే, మీరు బోధ చేస్తారు, మేము బోధ చేస్తాం, మీరు ఆరాధన చేస్తారు, మేము ఆరాధన చేసే యాజకులం అని అంటుంటారు. కాదన్న అదంతా కరెక్టే. అయితే నేను ఇందాకనే చెప్పాను ఆ విషయం, సేవకులు అంటే ఎవరు అనే విషయానికి వచ్చి. నేను పాత నిబంధనకు వెళితే ఒక మాట చెప్తాను, ఎందుకంటే అక్కడ ఒక తలంపు అవసరం. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రీచ్ అబౌట్ ది లైటీ ఆర్ ది క్లర్జీ. అంటే పాత నిబంధన కాలంలో సామాన్యమైన మనుషులు లేకపోతే ఈ యాజక ధర్మం చేసేటి వారు, నేను వారిని గురించి ఆ సంగతిని గురించి నేను బోధించడం లేదు. అయితే నేను బోధించబోతున్నది ఏంటి అంటే 2వ దినవృత్తాంతం గ్రంథం 26వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూస్తే కనుక ఉజ్జియా అనే వాడిని ఒకరిని మనం చూస్తాం, యూదారాజే. అయితే నెత్తికెక్కింది ఏంటి? గర్వం. హృదయంలోనే కాదు, గర్వం నెత్తికెక్కింది. నెత్తికెక్కినప్పుడు ఏం చేశాడు తెలుసా? పరిశుద్ధ స్థలంలో ధూపం వేయడానికి తాను ధైర్యం చేసి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు నియమించబడిన యాజకులు వచ్చి, అయ్యా ఇది నీ పని కాదు అన్నారు. చాలా మాటలు ఉన్నాయి అక్కడ. ఒక పదం, ఇది నీ పని కాదు, నీ పని సింహాసనం కూర్చొని ఏలుకోపో, అంతేగాని ఈ పని మరి ఎవరిది? ఇది యాజకులది అని అన్నాడు. కాబట్టి అక్కడ ఆ పాత నిబంధనలో ఆ పరిస్థితి. అయితే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మనం ఏమంటాము? అందరము ఆరాధన చేస్తాం, అందరం వాక్యం చెబుతాం, ఆఖరికి సేవకులు లేకపోతే బెనడిక్షన్ కూడా, కొన్నిసార్లు సేవకులు ఉన్నా కూడా బెనడిక్షన్ కూడా సంఘంలో బాధ్యులైన వారు ఇస్తున్నారంటే దాని అర్థం వారితో మీరు సమానమనే అని. అలాంటిది ఎక్కడ లేదు. అందుకనే ఈ 2వ పులిసిన పిండిని గురించి మనం జాగ్రత్త పడదాం. 3వ దాన్ని గురించి చెప్పాలి కాబట్టి నేను ఇక వెళ్ళడం లేదు. దేవుని సంఘంలో వాక్యానుసారమైన సత్యము అనే దాన్ని మనం ఆచరించి పాటించడం మన జీవితంలో మనం చేయాలి. అలాగ మనం ముందుకు వెళ్ళవలసిన వారుగా ఉన్నాం. 3వ తలంపుకు వచ్చి నేను ముగించిపోతాను, దయచేసి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చదివిన 5వ అధ్యాయం, 1వ కొరింథీ 3వ అధ్యాయము 5వ అధ్యాయము రండి దయచేసి. 5వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను, లేకపోతే 10వ వచనం చదువుతాను. అది 3వది ఎక్కడే ఉంది. 1 జారులు, 2వది లోబులు, 3వది దోచుకొనివారు. లోబులు అంటే మీకు చెప్పా, వాళ్ళ పని ఏదో నువ్వు చేయడానికి పని కూడా, ఇదంతా బాగలే. సరే 3వ మాటకు వచ్చి ముగించేద్దాం. ఇక్కడ దోచుకొనివారు అనే విషయానికి వచ్చి మాట్లాడదాం.
ఎక్స్టార్షనర్స్, దోచుకునేవారు. ఎక్కడ దోచుకుంటారు వారు? నేను 2 మాటలు చెబుతున్నా. ఒకటి, మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో మనం 8 నుంచి 10 చూస్తే కనుక దశమ భాగాల గురించి దేవుడు మాట్లాడుతూ ఒక మాట అంటాడు, మీరు మనుషుల వద్ద కాక దేవుని వద్దనే మీరు దొంగిలుదురా అన్నాడు. ఇక్కడ కూర్చున్న విశ్వాసాలు మనం ఎవరమైనా, ఇఫ్ వీఆర్ నాట్ గివింగ్ రెగ్యులర్లీ అవర్ టైస్ ఆర్ అవర్ సాక్రిఫైసెస్, అవర్ థ్యాంక్సింగ్ ఆఫరింగ్స్, ఎనీథింగ్ టు ది లార్డ్, మనమే దోచుకునేవారం. అది మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గరనే దోచుకుంటాం. కాబట్టి ఇది ఒక విషయం మనం చూస్తాం, దోచుకునే వారిని గురించి. అయితే 2వ విషయానికి మనం వస్తే కనుక యోహాను సువార్తలో 12వ అధ్యాయం 5వ వచనం 6వ వచనానికి మనం వద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 5, 6 వచనాలు దయచేసి చూడండి. 12వ అధ్యాయం 5, 6 వచనాలు యోహాను సువార్త. ఈ అత్తరెందుకు 300 దినారములకు అమ్మి బీదలకు ఇవ్వవలెను. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద తనకు దయబుట్టి కాదు కానీ వాడు దొంగ అయి ఉండి ఆ ప్రకారం చేస్తున్నాడు. ఇక 2వ తలం చెప్తున్నాను. దేవుని దగ్గర దొంగలించే వాళ్ళు ఉన్నారు, అయితే దేవుని ప్రజలు తీసుకుని వచ్చిన దానిని దొంగిలించే వాళ్ళు ఉన్నారు. దశంభాగాలు కానుకలు ఇవ్వకుండా దొంగిలించేవారు, అయితే తెచ్చి మనం ఇస్తుంటే వాటిని దొంగిలించే వాళ్ళు ఇంకొన్నారు. ఇదేంటి దేవుని మందిరంలో? చాలా విచారకరమైన సంగతి. కొంతమంది తెగించి మాట అంటుంటారు, ఏమని? దిస్ చర్చ్ ఈజ్ డెటర్ టు మీ, ఈవెన్ ది హెబ్రోన్ ఈజ్ డెటర్ టు మీ. ఈ సంఘం నాకు బాకీ ఉంది, హెబ్రోన్ నాకు బాకీ ఉంది. ఇక్కడ ఉన్నారు 1950 సంవత్సరాల నుంచి ఉండే విశ్వాసులు. దైవజనులు భగత్ సింగ్ గారి జీవితంలో ఈ హెబ్రోన్లో ఇంతవరకు ధైర్యం చేసి ఎవడైనా ఒక్కడు హెబ్రోన్ నాకు బాకీ అని చెప్పిన పనికిమాలినోడు ఎవడు లేడు. వీళ్ళెవరు? మీకు హెబ్రోన్ బాకీ ఉందా? ఎలాగ బాకీ ఉంది మీకు హెబ్రోన్? ఎలాగ బాకీ ఉంటుంది? నేను ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని ఇప్పుడు, యాజ్ ఎ చర్చ్, యాజ్ ఎ లోకల్ చర్చ్ హియర్ ఇన్ హెబ్రోన్. ఎవరో ఈ మాట అంటే మీ కానుకలన్నీ ఎక్కడికి పోయినాయి? మీ సమర్పణలన్నీ ఎక్కడ పోయినాయి? ఒకవేళ మీరు తేలేదా? ఆర్ యూ అన్ఫేత్ఫుల్ టు లార్డ్ ఇన్ గివింగ్? ఈ మాట మీకు వింటే ఇది సంథింగ్, ఇట్ ఈస్ సంథింగ్ పుట్టింగ్ షేమ్ ఆన్ ది చర్చ్, లోకల్ చర్చ్ అట్ హెబ్రోన్. ఏ రోజు చూడలే ఎన్ని పరిచయలు జరిగినాయి, విస్తారమైన కాన్వకేషన్లు, విస్తారమైన పరిచయలు, విస్తారమైన సహాయాలు ఎక్కడెక్కడో చేశారు. ఇక్కడ నుంచి సహాయాలు పోయి అక్కడి నుంచి తెచ్చుకునే దౌర్భాగ్యమైన స్థితి నాడు. ఈవెన్ రాబింగ్ ది చర్చెస్ ఆల్ అరౌండ్ తెలుగు స్టేట్స్, నాట్ ఓన్లీ తెలుగు అండ్ అదర్ స్టేట్స్ ఆల్సో. ఇలాంటి వారు దోచుకునేవారు సంఘాల్లో. ఇలాంటి స్టేట్మెంట్స్, దోస్ హూ మేక్స్ అ స్టేట్మెంట్, ఇట్స్ మీన్స్ యూ ఆర్ థీఫ్, దొంగవు నీవు, దొంగలు. చాలా దుర్మార్గమైనది. కొంతమంది ఉన్నారు ధారాళంగా ఇస్తారు, కొంతమంది ఉన్నారు ధారాళంగా. నేను ఆయన టేబుల్ పైకి అటు పక్కన పోతున్నాను, వాష్రూమ్కి పోతుంటే ఈ అబ్బాయి అక్కడ ఉన్నాడు. ఏం పేరు? నీ పేరు? శామ్యుయల్. ఏంటి అవ్వాలంటే కురియన్ అంకుల్ దగ్గరకు వచ్చారన్నాడు. ఎందుకు కురియన్ అంకుల్ దగ్గర అంటే అంకుల్ నెలకు వస్తుంటారన్నాడు. అంటే ఆయన తన దగ్గర ఏం ఉంచుకోడు, ఆయన ఇస్తూనే ఉంటాడు. అది అర్థమైంది. నాకంతకుముందే తెలుసు, కానీ ఈయనారో చెప్తే వాళ్ళని కూడా నేను చూశాను ఒకరిద్దరిని. కాదనం, such a hospitality or such a magnanimity in giving to others, that's very good. But what about the money which is being stolen since years? దోచుకునేది ఇది కాదా? లోకల్ చర్చికి అర్థం కావడం లేదా? మీ సొమ్ము ఏమైంది? మీ కానుకలు ఏమైనాయి? మీ త్యాగం ఏమైంది? ఇలాంటి స్టేట్మెంట్ ఇక్కడి నుంచి ప్రకటన చేయడమా? హెబ్రోన్ మాకు బాకీ ఉందంటే మీరే కదా బాకీ ఉన్నారు. మరి వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? వేర్ హ్యావ్ యువర్ గాన్ ఆల్ దోస్ ఆఫరింగ్స్ అండ్ సాక్రిఫైసెస్ ఆఫ్ యువర్ లేబర్, యువర్ స్వెట్, మీ శ్రమ, మీ చెమట యొక్క సమర్పణలు, త్యాగాలని ఎక్కడికి పోయినాయి? ఇలాంటి పులిసిన పిండి సంఘంలో ఎంత మాత్రం ఉండకూడదు. నేను ముగిస్తున్నాను, దయచేసి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, 1 కొరింథీ 5వ అధ్యాయం, 5వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దయచేసి చూడండి. 10వ వచనం చదువుతున్నాను. అయితే ఈ లోకపు జారులతోనైనా, లోబులతోనైనా, దోచుకున్న వారితోనైనా కాదు కానీ, ఇప్పుడు 11వ వచనం అందరం కలిసి చదువుదాం. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనాను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకున్నవాడు కానీ అయ్యున్నాడులా
అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపనకూడదని మీకు వ్రాయిస్తూ ఉన్నాను. అట్టి వానితో సాంగత్యం లేదు, అట్టి వానితో భుజింపనకూడదు. మరి అట్టి వాడిని ఏం చేయాలనింది? వెలివేయమని ఉంది. ఈ తలంపులు మన హృదయాల్లో ఉంచుకుందాం. మనం కూడా ఇక్కడ దేవుని సొమ్మును వచ్చి మన వ్యక్తిగత జీవితాలుగా కొన్ని తలంపులు అనుభవిస్తూనే నేను సంఘముగా మీతో కూడా మాట్లాడుతూ వచ్చాను. మన జీవితాలు పరీక్షించుకుందాం. ఒకవేళ ఏ జాగ్రత్త మన జీవితాల్లో రక్షించబడిన వారంగా, ఆత్మీయంగా, ఒక శారీరకంగా కూడా. రెండవది అంతేకాదు, ఏ దురాశ మన జీవితంలో ఇంకా మనది కాంది, మనకు చెందంది మనం ఆశిస్తున్నాం. కాబట్టి ఎవరిదో వాళ్ళది వీళ్ళది. నీకు డబ్బుల మీద దురాశ లేకపోవచ్చు, నీకు అధికారం మీద ఎందుకంత ఆప్యాయత, అంత దురాశ? ఇది సరే, వాక్యానుసారమైందా? మూడవది, ఈ దోచుకోవడం ఏంటి? దేవుని దగ్గర దొంగిలించడం ఏంటి? అలాంటి వారు కూడా ఎట్లా యోగ్యంగా బల్లో పాలు పొందగలుగుతాం? మన జీవితాలు పరీక్షించుకుందాం. ఇలాగ మన పరిస్థితిలో, మన సంఘాల్లో, మన సహవాసంలో జరుగుతున్న ఇలాంటి దోపిడీ విషయంలో ఏంటి నీ స్పందన? ఒక నూతన తీర్మానం చేసుకొని ప్రభు సమర్పించుకొని యోగ్యంగా బల్లో మనం పాలు పొందాం. రండి.